ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 41 రోజుల దీక్ష పూర్తయి శబరిమల యాత్ర వెళ్ళడానికి ఇరుముడులు కట్టుకుంటున్నాం. వీరాంజనేయునికి హరసుతునికి జై శ్రీ పార్వతీ పరమేశ్వరులకి మహేశ్వరులకి మహాదేవునికి జై శ్రీమద్ రమారమణ గోవిందో. ఓం భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత ద్వారా హరిహరపుత్ర ధర్మశాస్త్ర శబరిగిరీశ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొబ్బరికాయలో పోసి ఆ నెయ్యిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. మనం తీసుకెళ్లే నెయ్యి స్వామివారి అభిషేకానికి ఇవ్వాలి. ఇంతకుముందే అభిషేకం చేసిన నెయ్యి ఉంటుంది, ఆ నెయ్యి మనకిస్తారు. ఆ నెయ్యి మనం ఇంటికి వచ్చి దేవుడికి పెట్టుకొని దీపారాధన ఆ నెయ్యితోనే చేయాలి. నెయ్యి పోసిన కొబ్బరికాయని ఒక సంచిలో కట్టి ఆ సంచిని ఇరుముడులు అయితే పెడతారు. మొత్తం 5 కొబ్బరికాయలు ఇరుముడులో కడతారు. వాటిని ఎక్కడ ఉపయోగించాలనేది నేను వీడియోలో చూపిస్తాను. కొబ్బరికాయలు ఉంచిన ఇరుముడిలో మన కుటుంబ సభ్యులు అలాగే బంధువులు వచ్చిన వాళ్ళందరూ బియ్యం డబ్బులు ఆ ఇరుముడులు అయితే వేస్తారు. అవన్నీ స్వామివారికి అయితే సమర్పిస్తాం. ఇరుముడి కార్యక్రమం ఆరంభం. ఇరుముడులు తల మీద పెట్టాక స్వాములందరూ కలిసి లేపుతారు. లేపాక 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. కానీ మా స్వాములు ఏం చేశారు, వెనక్కి లాగబోతున్నారు. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని అలాగే వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి మా శబరిమల యాత్ర ప్రారంభమైంది. మా ఊరు నుంచి మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. మేమైతే ఫ్లైట్లో వెళ్ళాము శబరిమలకి. మాది సిరిగిరిపాడు గ్రామం, వెల్దుర్తి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సిరిగిరిపాడు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. అక్కడి నుంచి మా ప్రయాణం కొనసాగింది. ఇదిగో వీళ్ళే మా తోటి స్వాములు, మాతో కలిసి ప్రయాణం చేసే స్వాములు. ఈ స్వామి మాత్రం సింగిల్గా ఉంటాడు. సింహం సింగిల్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. మీ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలాగే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. మాలో ఒక స్వామి తప్పుగా అయితే పేరైతే బుక్ చేశాము. సో దానివల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆ టికెట్ని. అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో టికెట్ కొన్నారు. ఆ టికెట్ డబల్ రేట్తో కొన్నారు. 12,000 అయితే పడింది. ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోండి. ఇదే మా గేట్ నెంబర్ 113. ఈ గేట్ దగ్గరికి బస్సు వస్తుంది. ఆ బస్సు మమ్మల్ని ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. స్వాములందరూ వెయిటింగ్ అనమాట బస్ కోసం, ఎప్పుడు వస్తుందని. సో ఫైనల్లీ ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము. మాలో స్వాములు కొంతమంది మొదటిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్గా అనిపించింది. మొదటిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నారు కదా, ఫోటోలు వీడియోస్తో ఆ ఫ్లైట్ని బంధించేశారు మా స్వాములందరూ. ఫైనల్గా మా ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. చాలా ఆలస్యమైంది. ఫ్లైట్ చాలా డిలే అయింది. 1 అవర్ దాకా డిలే అయింది. కింద వ్యూ చూడండి ఎంత బాగుందో. కొచ్చికి అయితే ల్యాండ్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి కొచ్చికి రావాలి ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళు. అక్కడి నుంచి మనం అంగమలై బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. బస్సులోనే కాదు, మీరు క్యాబ్ కూడా మాట్లాడుకోవచ్చు. ట్రావెల్స్ ఉంటాయి బయట, వాటిని కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ప్రైజెస్ మాత్రం చాలా హెవీగా ఉంటాయి. మేము మాట్లాడాము కానీ 10,000 అయితే వాళ్ళు అడిగారు. సో మేము స్కిప్ చేసేసి అంగమలై బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గర
క్యాబ్స్ మాట్లాడుకోవడానికి శబరిమలకి అయ్యప్ప స్వాములకు ఒకటి ఏర్పాటు చేశారు. కానీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు లేరు. మేమైతే బయట మాట్లాడాము క్యాబ్. ఈ బోర్డు ఏంటంటే వాటి ప్రైజెస్ అనమాట. సో క్లారిటీగా అయితే కనిపించట్లేదు. క్యాబ్స్ మాట్లాడుకోవడం అనవసరం, ఎందుకంటే ప్రైజెస్ చాలా హెవీగా ఉన్నాయి. మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్సు ఎక్కడం బెటర్. ఇక్కడ ఏంటంటే కొచ్చి నుంచి డైరెక్ట్గా ఎరుమేలు వెళ్ళడానికి బస్సులు అయితే ఉండవు. అంగమలై బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి కొట్టాయంకి వెళ్ళాలి. కొట్టాయం నుంచి ఎరుమేలు వెళ్ళాలి. మనం ఏదైనా ఆటో మాట్లాడుకున్నా కానీ వాళ్ళు అంగమలై బస్ స్టాండ్లో ఎనీ టైం ఉంటాయి అని అన్నీ చెప్తుంటారు. సో అవి ఏవి నమ్మొద్దు. ఆటో వాళ్ళని డబ్బుల కోసం వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. అవి నమ్మకుండా అంగమలై బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. అంగమలై నుంచి కొట్టాయంకి ఒక్కొక్కరికి 112 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అలాగే కొట్టాయం నుంచి ఎరుమేలికి ఒక్కొక్కరికి 115 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఫైనల్లీ ఎరుమేలు అయితే వచ్చేసాము. ఒక షాపులో మన ఇరుముళ్ళు మన బ్యాగ్లను పెట్టేసుకొని వేషాలు వేసుకొని రంగులు పూసుకొని పేడతూలు ఆడుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఈ బాణాలు, ఈ కత్తులు. మొదటిసారి వేసిన వాళ్ళు కన్యాస్వామికి బాణం ఇస్తారు. ఇది గద అన్నమాట. ఒక బొంగతో తయారు చేశారు ఈ గదని. ఒక కత్తి ఉంటుంది, ఒక చెక్కతో తయారు చేశారు ఆ కత్తిని. 10 తలకాయలు లేచిపోతాయి దాంతో నరికితే. నిజంగా నరికారు, అది ఓన్లీ చెక్కే. ఈ కత్తి మరీ బరువుగా ఉందనుకుంటున్నారు కదా, ఏం లేదు, జస్ట్ యాక్షన్. కత్తి మాత్రం మామూలుగా లేదు, చెక్కతో తయారు చేసింది. అవన్నీ తీసుకొని మనం పేడతులు ఆడుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. వస్తున్నా. ఇదిగో వేషాలు అయితే అయిపోయినాయి, రంగులు పూసుకుంటున్నారు. నీకు తక్కువ పడింది. తక్కువ పడింది అలాగే హాబిట్ అన్నది అందుకుంటుండగా ఎలా ఉంది దాని కింద, ఎలా ఉంది దాని కింద. ఎల్లో రాలే. నువ్వు కళకళలాడాలి, రంగులను ముంచుతారండి. రంగులు మిగిలిన నా మీద వేస్తారుగా, డోలు ఉండాలి. రంగులు మిగిలిన నా మీద వేస్తారు. ఇది పేట శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్. మనం పేటతులి ఆడే ముందు ఇక్కడ అయ్యప్ప స్వామి ఉంటారు, ఈయన దర్శించుకొని అలాగే వావర స్వామిని కూడా దర్శించుకొని పేటతులి ప్రారంభించాలి. వావర స్వామి దగ్గర కొబ్బరికాయలు అయితే కొడతారు. బండకేసి బాదటమే కొబ్బరికాయలు. ఇదే వావర స్వామి మసీదు. ఇక్కడ ఆయనని దర్శించుకోవాలి. మేము తెల్లారుజాము 3ంటికి వెళ్ళాము, ఓపెన్ అయితే చేయలేదు. 6ంటికి అయితే ఓపెన్ చేస్తారండి. ఇక్కడి నుంచి పేటతులి ప్రారంభం. ఆడుతూ పాడుతూ శ్రీ ధర్మశాస్త్ర గుడికి అయితే వెళ్తారు.
ఇదే శ్రీధర్మ శాస్త్ర గుడి. ఇక్కడ అయ్యప్ప స్వామివారు ఆయుధాలతో ఉంటారు. మేము పోయినప్పుడు టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు, 6 గంటలకైతే ఓపెన్ చేస్తారంట. ఒంటి నిండా రంగులు పూసుకొని వేషాలు వేసుకొని ఉంటారు కదా, ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని పంబకైతే బయలుదేరుతారనమాట. ఇక్కడ ఇదే గుడి. అయ్యప్ప స్వామివారు ఆయుధాలతో ఉంటారు. మేము పోయినప్పుడు గుడి అయితే ఓపెన్ చేయలేదు. బస్ ఎక్కి పంబకైతే బయలుదేరాము. ఒక్కొక్కరికి ఛార్జెస్ 180 రూపాయలు అయితే తీసుకున్నారు. శ్రీధర్మశాస్త్రవే శరణమయ్యప్ప. పంబా నదికైతే వచ్చేసాము. పంబా నది స్వచ్ఛమైన నీటితో ఉంది. ఆ చల్లటి నీళ్ళలో స్వాములందరూ స్నానం చేసి కొండపైకి అయితే బయలుదేరుతారు. ఆ నదిలో స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయని అక్కడ నమ్మకం. పంబా నది దగ్గర కనుచూపు మేర స్వాములే కనపడుతున్నారు. పంబా నది దగ్గర తినడానికి టిఫిన్ హోటల్స్ కూడా ఉన్నాయి. అలాగే మనం బ్యాగులు పెట్టుకోవడానికి లాకర్స్ కూడా అక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కో బ్యాగ్ లాకర్లో పెట్టడానికి 50 రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. పంబా నది నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఒక్కసారి మునిగితే చాలు, ఆ చలి మొత్తం పోతుంది. ఇరుముడిలో కట్టిన 5 కొబ్బరికాయల్లో 3 కొబ్బరికాయలు తీసుకొని మనం కొండపైకైతే ప్రయాణం కొనసాగించాలి.
ఇరుముడిలో తీసిన 3 కొబ్బరికాయల్లో ఒక కొబ్బరికాయ వినాయకుడి దగ్గర అయితే కొడతారు. కొండపైకి ఎక్కే దగ్గర పందల రాజుకు కూడా ఒక ఆలయం అయితే నిర్మించారు. ఆయనని కూడా దర్శనం చేసుకొని ప్రయాణం కొనసాగిస్తారు. మార్గ మధ్యంలో నవమూలికలతో తయారు చేసిన వేడి నీటిని అందిస్తారు. అవి ఫ్రీగానే, డబ్బులైతే తీసుకోరు. ఆ నీళ్లు తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. సో కొండ ఎక్కడానికి చాలా సులువుగా ఉంటుంది. కొండ ఎక్కలేని వాళ్ళకి డోలీలు కట్టి తీసుకెళ్తారు. సింగిల్ వేకి అయితే 3250 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే అప్ అండ్ డౌన్కి 6500 అయితే తీసుకుంటున్నారు. మోసి వాళ్ళ భుజాలు వాచిపోయి ఉన్నాయి. చాలా కష్టం అలా తీసుకెళ్ళడం. తెచ్చుకున్న 3 కొబ్బరికాయలు ఇంకో కొబ్బరికాయ శరంగుత్తి దగ్గర అయితే కొడతారు. కట్టేస్వాములు ఆ కత్తిని అక్కడ గుచ్చి కొబ్బరికాయ అయితే కొడతారు. ಸ್ಥಳದಿಂದ ಭಗವಂತನ ದಿವ್ಯ ದರ್ಶನ ಪಡೆಯಲು ಬಂದಿರುವ ರತ್ನೋಜಿ ಮಂಗಿನಪ್ಪ ಹುಲಿಯಾರ ತಾವುಗಳು ಸನ್ನಿಧಾನದ ಯಾವುದೇ ಭಾಗದಲ್ಲಿದ್ದರೂ ಸನ್ನಿಧಾನದ ಮಾಹಿತಿ ಕಚೇರಿಗೆ ಬರತಕ್ಕದ್ದು. ತಾವು ಕಳೆದುಕೊಂಡಿರುವ ಹಣವಿರುವ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಮತ್ತು ಹಣವಿರುವ ಪರ್ಸು సన్నిధానದ మాహితి కచేరీ. ఫైనల్గా కొండ అయితే ఎక్కేసాము. దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. మేము వెళ్ళినప్పుడు అంతగా క్రౌడ్ అయితే లేదు, తక్కువగా ఉంది క్రౌడ్. నలభై 41 రోజుల దీక్షలో మనం కోరుకున్న రోజైతే వచ్చేసింది. 18 మెట్ల దగ్గరికి అయితే స్వాములు అందరు చేరుకున్నారు. స్వామివారి శరణాలతో అక్కడ మారు మ్రోగిపోయింది. మనం తెచ్చుకున్న 3 కొబ్బరికాయల్లో ఆఖరి కొబ్బరికాయ 18 మెట్ల దగ్గర పక్కనైతే ఉంటుంది. అక్కడైతే కొబ్బరికాయ అయితే కొడతారు. దర్శనం అయిపోయిన తర్వాత మనం తెచ్చుకున్న 5 కొబ్బరికాయల్లో 3 కొబ్బరికాయలు అయితే కొట్టేశాము. ఇంకో 2 కొబ్బరికాయలు ఉంటాయి. ఒక కొబ్బరికాయ నెయ్యి కొబ్బరికాయ. ఆ నెయ్యి కొబ్బరికాయ పగలగొట్టి ఒక గిన్నెలో పోస్తాం. మనం నెయ్యి గడ్డ కడితే స్వామివారికి మనం మంచిగా నియమంతో చేసామని అర్థం. కాకపోతే అది నమ్మాలో నమ్మొచ్చో నాకైతే తెలియదు. మా కొబ్బరికాయలు అయితే బాగా గడ్డగట్టినాయి. అందరి స్వాముల నెయ్యి కొబ్బరికాయలు అందరి కొట్టి ఆ ఒక గిన్నెలో పోసి ఆ నెయ్యిని స్వామివారి అభిషేకాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. అంతకుముందే అభిషేకం చేసిన నెయ్యి ఉంటుంది.
ఆ నెయ్యిని మనం తీసుకోవాలి. ఆ నెయ్యిని ఇంటికి తీసుకొచ్చి దీపారాధన అయితే చేయాలి ఆ నెయ్యితోటే. అలాగే మనం ఇరుముడిలో తెచ్చిన బియ్యం కూడా స్వామివారికి కొంత సమర్పిస్తాము. కొంత బియ్యం మనం ఇంటికి తెచ్చుకొని మన దగ్గర ఉన్న బియ్యంతో కొన్ని కలుపుకొని ఆ బియ్యం 2 కలిపి నైవేద్యం అయితే వండి స్వామివారికి అయితే పెట్టాలి. నెయ్యి కొబ్బరికాయలో నెయ్యి మొత్తం తీసేశాక ఆ కొబ్బరికాయలన్నిటినీ హోమగుండంలో అయితే వేయాలి. హోమగుండం పక్కనే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. ఒక్కొక్క డబ్బా వచ్చేసి 100 రూపాయలు. డెబిట్ కార్డులు మీ దగ్గర ఏదైనా కార్డ్స్ ఉంటే మాత్రం ఈజీగా ప్రసాదం అయితే దొరుకుతుంది. మీ దగ్గర కార్డ్స్ లేదు, క్యాష్ అయితే కొంచెం టైం పడుతుంది. మనం తెచ్చుకున్న 5 కొబ్బరికాయలు ఆఖరి కొబ్బరికాయ మాలికాపురత దేవమ్మ అమ్మవారి దగ్గర దొర్లిస్తారనమాట. ఆ దొర్లిచ్చిన కొబ్బరికాయ అక్కడే వదిలేయాలి. ఇక్కడితో మా దర్శనం మొత్తం పూర్తయిపోయింది. అయ్యప్ప స్వామి దీక్ష పరిసమాప్తం అయిపోయింది.